భగవద్గీత 14th చాప్టర్ గుణత్రయ విభాగ యోగంలో 10th శ్లోక. రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత, రజస్సత్వం తమశ్చైవ తమః సత్వం రజస్తథా. ఇంతకు ముందు శ్లోకాల్లో సాత్విక గుణం, రజోగుణం, అలాగే తమో గుణం యొక్క స్వభావాల గురించి చెప్పారు. అయితే దానికి తర్వాత మళ్ళీ ఏ గుణ ప్రభావంగా ఎటువంటి బంధనాల్లో చిక్కుకుంటామన్నది కూడా చెప్పారు. అవన్నీ చెప్పిన తర్వాత అంటే ఒక గుణం పెరుగుతుంది, ఇంకో గుణం తరుగుతుంది అంటే కొన్ని కొన్ని మనలో మళ్ళీ ఒక గుణం అన్నది ఎక్కువగా ఉండటానికి వేరే గుణాలు తక్కువగా ఉంటేనే అది సాధ్యమవుతుంది. అదే ఇక్కడ విశేషంగా చెప్తున్నారు. అంటే ఏ గుణానికి తీవ్రత మనలో ఉంటుందంటే వేరే గుణాలు ఏవి తగ్గితే ఇది అలా తీవ్రంగా ఉంటుంది, లేదా ఏ గుణం తీవ్రంగా ఉన్న కారణంగా ఇవి అణిగిపోతున్నాయి అన్నది. రజస్ తమశ్చాభిభూయ, రజస్ అంటే రజోగుణం, తమస్ అంటే తమో గుణము, చ అభిభూయ అంటే ఓడించి, అంటే రజోగుణాన్ని తమో గుణాన్ని ఓడించి సత్వం భవతి భారత, సాత్విక గుణం అన్నది వృద్ధి చెందుతుంది. సాత్విక గుణం వృద్ధి చెందాలంటే రజోగుణాన్ని తమో గుణాన్ని తొలగించుకుంటేనే అది సాధ్యం అవుతుంది అని అర్థం. అలాగే రజసత్వం తమశ్చైవ అంటే రజోగుణం అన్నది వృద్ధి చెందాలి అంటే తామస గుణం అన్నది తక్కువ అవ్వాలి. తమః సత్వం రజస్తథా, అలాగే తమో గుణం అన్నది వృద్ధి చెందే వాళ్ళకి రాజస గుణం, సాత్విక గుణం అన్నది తక్కువ ఉండాలి. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత, రజసత్వం తమశ్చైవ తమః సత్వం రజస్తథా. ఓ అర్జున, రజతమో గుణములు అణిచి సాత్విక గుణం వృద్ధి చెందుతుంది, తమో గుణముల్ని అణచి రజోగుణం వృద్ధి చెందుతుంది. అలాగే సత్వరజో గుణాల్ని అణిచి తమో గుణము వృద్ధి చెందుతుంది అని చెప్పాడు. అంటే గుణమయంగా ఉన్నాం. రాజస గుణం, తమో గుణం, సాత్విక గుణం అందరిలోనూ ఉంటాయి. కాకపోతే ఒక గుణం అన్నది ఎక్కువగా ఉండి అది మళ్ళీ స్థిరంగా ఉంటుంది కొంతమందిలో. కొంతమందిలో ఇవి హెచ్చు తగ్గు ఇంబ్యాలెన్సెస్ లాగా ఒక్కొక్కసారి ఒకటి, ఒక్కొక్కసారి ఇంకొకటి అన్నట్టుగా కొన్ని ఎక్కువ అవటం, కొన్ని తక్కువ అవటం ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే ఒక వ్యక్తి యొక్క ప్రవృత్తి కారణంగా ఈ మూడు గుణాలు మార్పులు చెందుతూనే ఉంటాయి అని ఇక్కడ వివరిస్తున్నారు. ఇక్కడ భౌతిక శక్తి ఇక్కడ ఎక్కడ చూసినా ఎవరైనా సరే ఈ మూడు గుణాలకి లోబడే ఉంటారు. కాకపోతే ఎప్పుడూ ఒక్కలాగే మనం ఉండము. ఒక సందర్భం వచ్చింది, ఇదే సందర్భం నాకు 10 ఏళ్ల కింద వస్తే నేను ఒకలాగా వ్యవహరించి ఉంటాను. ఇదే సందర్భం ఒక 10 ఏళ్ల తర్వాత వస్తే నేను ఒకలాగా చేస్తాను. ఇప్పుడు వస్తే ఒకలాగా చేస్తాను. అంటే నేను మార్పు చెందుతూ ఉన్నాను. ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి కొన్ని కొన్ని అర్థం చేసుకునే స్థితులు వస్తున్నాయి. అలాగే కొన్ని వాటి సంపర్కం కారణంగా అర్థం అయ్యి కూడా నేను విచక్షణ రహితంగా కూడా ఉండేలాగా కూడా జరుగుతూ ఉంటాయి. ఈ మనస్సు శక్తితో తయారవుతుంది అంటారు. ఆ మనస్సు ఏం చేస్తుంది అంటే ఇది కూడా మళ్ళీ ఎలా అయితే ఇంతకు ముందు చెప్పినట్టుగా బంధనం అనేది సాత్వికంలో కూడా ఉంది, రజోగుణంలోనూ ఉంది, తమో గుణంలోనూ ఉంది. ఏదో ఒక బంధనం అన్నది మనం లోబడుతూనే ఉంటాం. అయితే ఇక్కడ ఒకటికొకటి అన్నది ఎప్పుడూ పోటీ పడుతున్నట్టుగానే ఈ గుణములో ఒక తర్జన భర్జన అన్నది మనలో జరుగుతూనే ఉన్నది. ఈ జరుగుతూ ఉన్న కారణంగా ఒకటి పెరగటం, వేరేవి అనగటం, ఇంకోటి అనగటం, మళ్ళీ ఇంకోటి వృద్ధి చెందటం అన్నది ఇది ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఈ కొనసాగుతూ ఉన్న క్రమంలో దాని ప్రభావం మన మీద, మన చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావం మన మీద, ఈ అంతర్మదన అన్నది జరుగుతూనే ఉంటుంది. అలాగే మన పూర్వజన్మల యొక్క సంస్కారాల మీద కూడా ఆధారపడి ఒక్కొక్క గుణం అన్నది మనకి కొంచెం దృఢంగా ప్రబలంగా ఉంటుంది అంటారు. పైగా ఇది ఎంతసేపు ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది అన్నది ఇంతే నియమం పెట్టుకోవటానికి వీల్లేదు. ఇక్కడ మళ్ళీ మనోబుద్ధి అహంకార చిత్తం అన్నట్టుగా ఆ మనస్సు అన్నది ఇప్పుడు కొంతమంది పిల్లలు తరచుగా చూస్తూ ఉంటాం. మనమైనా సరే ఇప్పుడు నాకు ఒక రకం ఒక స్వీటో లేకపోతే ఒక కూర నాకు బాగా నచ్చింది అనుకుందాం.
ఎంత నచ్చిన కూరైనా సరే రోజు అదే 3 పూట్ల అదే ఎప్పుడు అదే పెడతా ఉంటే దాని మీద నాకెలా ఉంటుంది? కాస్త విముఖతొచ్చేస్తుంది. అంటే మార్పు చెందుతూ ఉంటాం. ఎంత రుచికరమైందన్నా సరే, ఆ రుచులు కూడా మారాలి మనకి. ఎంత బాగున్న వస్తువైనా సరే, మనకేమొస్తుంది, కొంచెం కాలానుగుణంగా దాని మీద అంత మక్కువ కొనుక్కున్నప్పుడు ఆ వస్తువు మీద ఉన్న మమకారం క్రమేణా పోతది. అంతలాగా ఏముండదు దాని మీద. కొనుక్కున్న తర్వాత అబ్బా! 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 అని దాన్ని 10 సార్లు చూసుకుంటాను. తర్వాత తర్వాత ఏమవుతది అంటే, ఇట్లాంటి 10 వస్తువులు కొనుక్కునే స్థితికి నేను వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, దాన్ని పెద్దగా ఏం పట్టించుకోను. అంటే ఇక్కడ మనస్సు, బుద్ధులు క్షణంలో ఒకలాగుంటాయి. ఇంకో క్షణంలో ఇంకోలాగా ఉంటాయి. సాత్విక గుణం ప్రబలంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఆ వ్యక్తి ఎలా అయితే ప్రశాంతంగా ఉంటాడు, తృప్తిగా ఉంటాడు, దయతో ఉంటాడు, నిర్మలంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. రజోగుణం ఎక్కువగా ఉన్నప్పుడు ఎలా అయితే ఉంటుందంటే, ఆ వ్యక్తి కాస్త ఉద్వేగపడుతూ ఉంటాడు. ప్రతిదానికి కాస్త ఆవేశపడిపోతూ ఉంటాడు. ఈ లక్షణాలు ఉంటూ ఉంటాయి. అలాగే నా లక్ష్యాన్ని సాధించుకోవాలన్న తపనలో ఉంటూ ఉంటాడు. పైగా ఇతరుల విజయం పట్ల అసూయ ఇటువంటివి కూడా ఉంటాయి. మళ్ళీ ఇంద్రియాల సుఖాల మీద ఆసక్తితో కూడా ఉంటాడు. మళ్ళీ తమో గుణం ఎక్కువగా ఉన్నవాడు ఎలా ఉంటాడు? ఇంతకుముందు చెప్పినట్టుగా బద్ధకం ఎక్కువగా ఉంటది. సోమరితనం ఎక్కువుంటది. ద్వేషం, కోపం, రోషం, హింస ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. పైగా అపనమ్మకం. దేని మీద పెద్ద నమ్మకం లేకపోవటం. అయితే ఈ గుణాలు మార్పు అన్నది ఎలా అంటే, ఇప్పుడు ఆ ప్రదేశం బట్టి, ఆ కాలాన్ని బట్టి, ఆ సమయాన్ని బట్టి కొన్ని రకాలుగా నేను నడుచుకుంటూ ఉంటాను. ఆ తర్వాత ఏమవుతుంది అంటే, ఆ ప్రదేశం నేను మారేసరికి దాని ప్రభావం మళ్ళీ ఉంటుంది. ఆ సమయం మారేసరికి అంటే ఉదయం ఉన్నట్టుగా మధ్యాహ్నం ఉండను, మధ్యాహ్నం ఉన్నట్టుగా రాత్రి ఉండలేను. అలాగే గుడిలో ఉన్నట్టుగా ఒకలాగా ఉంటాను, బడిలో వెళ్తే ఒకలాగా ఉంటాను, ఇంకెక్కడికన్నా వెళ్తే ఆ ప్రదేశం వల్ల ఇంకొకలాగా నేను వ్యవహరిస్తూ ఉంటాను. ఇక్కడ మార్పొస్తుంది. మనం ఒక లైబ్రరీకి వెళ్దాం. అక్కడ వెళ్తాం. ప్రశాంతంగా ఉంటుంది. అందరూ నిశ్శబ్దంగానే ఉంటారు. ఏదో ఒక పుస్తకం తీసుకుని కాసేపు చదువుకున్నాం. గందరగోళం, ప్రాపంచిక విషయాలు, వ్యామోహాలు ఏమీ లేకుండా చాలా ప్రశాంతంగా అది చదువుకున్నాను అయిపోయింది. అక్కడ ఆ మనసు సాత్వికంగా ఉన్నట్టు. ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఎప్పుడూ 24 గంటలు లైబ్రరీలో ఉండలేను కదా! మళ్ళీ అక్కడి నుంచి ఇంటికొస్తా. ఇంటికొచ్చి టీవీ పెట్టుకొని చూస్తా. ఆ టీవీ పెట్టుకొని చూసినప్పుడు అక్కడ మళ్ళీ రాజసికంగా అయిపోయింది నా మనసు. ఎందుకంటే అందులో ఉన్నాయి ఆ పాటలో ఇంకొకటో ఆర్ కాస్త ఎంటర్‌టైన్‌మెంట్ రకంగా నాకుంటుంది. ఇవి అయిపోతాయి. ఇదన్నీ చూసిన తర్వాత అంటే రాజసికంగా ఉన్న మనసు తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు నేను అలసిపోయాను. అక్కడికెళ్ళాను, చదివాను, మళ్ళీ ఇంటికి ప్రయాణం చేసొచ్చాను, ఇవన్నీ చూసాను. తర్వాత పడుకుంటా. ఈ పడుకుని కాస్త ఆ సుఖానికి ఇష్టపడి ఇంకా కాసేపు పడుకోవాలని ఇంక లెగబుద్ధి కాదు. మళ్ళీ పుస్తకం తీసి చదవాలని గాని ఏం అనిపించదు. ఆ మనస్సు ఇప్పుడు మళ్ళీ ఏమైంది? తమో గుణానికి ఇంతా నిద్రొస్తుంది అయినా సరే ఛానెల్ మార్చి ఇంకోటన్నా చూడాలి కానీ అక్కడి నుంచి లేచి ఇంకో పని చేయబుద్ధి కాదు. అంటే ఇప్పుడు మళ్ళీ తమో గుణం వైపు మనకి పెరిగిపోయింది. ఇలాగే ఆ మనస్సన్నది ఈ 3 గుణాల మధ్య ఎప్పుడు ఊగిసలాట ఉయ్యాల్లో కూర్చున్నట్టే ఉంటూ ఉంటుంది. ఆ క్షణానికి, ఈ పనికి అన్నట్టుగా ఏదో ఒక దానికి మనము లోబడుతూనే ఉంటాము. అందుకే రాజస, తమో గుణాలు ప్రవృత్తిని నిరోధించగలిగితేనే అంటే నువ్వు బద్ధకాన్ని ఇటువంటివన్నీ ఇంతకు ముందు చెప్పినట్టుగా ఆ గుణానికి, స్వభావానికి చెప్పినట్టుగా ఆ స్వభావాలు తగ్గించుకునే ప్రయత్నం చేస్తేనే సాత్వికం వృద్ధి చెందుతుంది. ఈ శరీరం ఇంద్రియాలతో కూడుకున్నది. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతఃకరణ ఇవన్నీ కూడా నీకు ప్రకాశం వైపు తీసుకెళ్ళాలి. వివేకాన్ని, వైరాగ్యాన్ని పెంచాలి. ఆ వృద్ధి మళ్ళీ నీకు స్థిరత్వాన్ని ఇవ్వాలి. పరమశాంతిని నువ్వు పొందాలి. ఇవన్నీ చెయ్యాలి అంటే సాత్వికం అన్నది ఎక్కువగా ఉండాలి. రజోగుణాన్ని, తమో గుణాన్ని నువ్వు అణచగలిగితేనే అది నీకు సాధ్యమవుతుంది. లేకపోతే ఆ బద్ధకం, అజ్ఞానం ఇవే మనకి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అందుకే మళ్ళీ ఇక్కడ రజోగుణం అంటే ఏంటి? సాత్విక, తమో గుణాల్ని నిరోధిస్తే రజోగుణం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు కూడా శరీరం ఏంది? ఇంద్రియాలే ఉన్నాయి, అంతఃకరణాలే ఉన్నాయి. కాకపోతే చంచలత్వం కూడా ఉంటుంది. అశాంతి ఉంటుంది, లోభత్వం ఉంటుంది, భోగాల పట్ల కోరిక ఎక్కువగా ఉంటుంది. ఆ వాసన కారణంగా అప్పుడు ఏమైంది? నాకు సాత్విక, తమో గుణం అన్నవి మందగించాయి. రజోగుణం అన్నది వృద్ధి చెందింది. ఈ కారణాల చేత. నేను ఆ ప్రకాశవంతమైన, వివేకవంతమైన అటువంటి వాటి వైపుగా నేను అడుగులు పెట్టను. తమో గుణం అన్నది ఏం చేస్తుందంటే బద్ధకం ఎక్కువగా ఉంది. అందులో రజోగుణము, సాత్విక గుణం అన్నది తక్కువగా ఉన్నాయి. ఈ తమో గుణం ఎక్కువగా ఉండటం వల్ల రజోగుణాన్ని, సాత్వికాన్ని అణిచివేయటం ద్వారా నేనేం చేస్తాను అంటే ఏది చెయ్యటానికి ఇష్టపడను. మోహాల ద్వారా అవి వృద్ధి చెందిన కారణంగా, వికారాలకి దగ్గరై అజ్ఞాన వశమున ఉన్న కారణంగా నేను కర్మలు చేయటానికి ఇష్టపడను.
ఎప్పుడూ కూడా బద్ధకంగా ఉంటే అవే మళ్ళీ పెంచుకుంటాను. ఎందుకంటే జ్ఞానం అన్నది నాకు శూన్యమైన కారణంగా. అందరికీ అవే ఇచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవాల్సిన పద్ధతిలో వినియోగించుకోవాల్సినప్పుడు నాకు ప్రోగ్రెస్ ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది? ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా పెద్దగా ఏముండదు. ఎలా అయితే వస్తువులు చరాచర అంటారు. చర, అచర. కొన్ని కదిలేవి, కొన్ని కదలలేనివి. పర్వతాలు, కొండలు, రాళ్ళు, గుట్టలు. మనము ఈ 3 గుణాల యొక్క కలయికతోనే ఉన్నాము. అయితే కదిలేవి కొన్ని చేస్తాయి, కదలలేనివి ఏమీ చేయకుండా ఎలా ఉంటాయో, కానీ ఈ గుణాలని కూడా గుణాతీతుడైన పరమాత్మని ఆధారం చేసుకుని ఇక్కడ ఆ పరిమితికి మించకుండా నేను ఉంచుకుని అణుచటం నాకు చేతనవ్వాలి. అది నాకు లేనప్పుడు ఏమవుతుంది అంటే అలజడి ప్రాయంగానే ఉంటాను. ఈ అలజడి ప్రాయంగా ఏం చేస్తాను అంటే ఇప్పుడు ప్రశాంతంగా ఉంటాయి. నీళ్ళు అలానే ఉంటాయి. ఒక రాయేస్తాను. అందులో ఉన్న జీవరాశికి అలజడి వచ్చేస్తుంది. అక్కడ నీళ్ళు అలజడి ప్రాయంగానే ఉంటాయి. ఇది నేను ఏస్తూ పోతూ ఉంటే అక్కడ అన్నిటికి ఎలా అయితే అలజడి ప్రాయం చేసేస్తూ ఉన్నాను. ఇక్కడ కూడా అదే అవుతూ ఉంటుంది. అది వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఒకటికి ఇంకొకటి మళ్ళీ మూలమైనట్టుగా నా అలజడి మళ్ళీ ఇంకో దానికి అలజడి ప్రాయంగా చేసేస్తూ ఉన్నాను. 100% మార్కులన్నవి 35 వస్తే పాస్ అయిపోతాం అని అనుకుంటాం. అలాగే ఇప్పుడు గుణాలన్నవి తీసుకుంటే ఒకటి వృద్ధి చెందుతుంది అంటే 50 కన్నా ఎక్కువ శాతం ఆ లక్షణాలు ఉండటం, తదమా 2 గుణాలు దానికన్నా తక్కువ శాతం ఉంటవి ఈ గుణాల యొక్క ఆధిపత్యము. తమో గుణం కావచ్చు, రజోగుణం కావచ్చు, సాత్విక గుణం కావచ్చు. అది 50 కన్నా ఎక్కువగా అటువంటి గుణాలుండి తతమాయి అన్నవి 20, 30 ఉంటే ఏమవుతుంది? దీని ఆధిపత్యం ద్వారా ఆ గుణాల స్వభావాలు ఎక్కువగా నాలో ఉంటూ ఉంటాయి. జీవజాలాల్లో కూడా ఇప్పుడు ఎలా అయితే ఋషుల ఆశ్రమాల దగ్గర పెరిగినవి ఎంత క్రూర మృగాలైనప్పటికి కూడా అవి ఎలా ఉంటాయంటే సాత్వికంగా ఉంటాయి. అక్కడ ప్రభావం చూపిస్తుంది. మరి మనం ఎంత సత్పురుషుల యొక్క సాంగత్యానికెళ్ళినా, గుడికెళ్ళినా, ఒక వ్రతానికెళ్ళినా, ఇంకో కళ్యాణప్రదమైనది, మంగళప్రదమైనవి ఎవరన్నా చేస్తూ అక్కడికి వెళ్ళినా సరే, దాని ప్రభావం మన మీద చూపట్లేదు అంటే అర్థం ఏమిటంటే మనలో తమో గుణం ఎక్కువున్నది. ఈ తమో గుణం ఎక్కువుండటం కారణంగా నేను ఆటిలేమి వినట్లేదు, పెద్ద వాటిల మీద నాకు మక్కువ లేదు, పక్కనోడిని కూడా నేను చెడగొడతా. క్లాస్‌లో 40 మందున్నారు. టీచరొచ్చి ఒకటి చెప్తుంది. వింటే బాగుపడతామని వినేవాడు దాని మీదే ధ్యాసతో ఉంటాడు. నాకు వినటం ఇష్టం లేదు. కానీ అక్కడ కూర్చున్నాను. ఎందుకంటే అటెండెన్స్ కావాలి కదా! లేకపోతే మళ్ళీ డబ్బులు కట్టాలనో, లేకపోతే ఇంకో ఎగ్జామ్ రాయనీయనో అన్నందుకు కూర్చుంటాను. కూర్చొని ఏం చేస్తాను, నేను వినను సరే కదా! పక్కనోడిని కూడా గెలుకుతూ ఉంటా. వాడిలో కూడా తమోగుణం ఎక్కువున్నప్పుడు నేను చెప్పేది వింటాడు చెప్తే అక్కడ లెక్చరర్ చెప్పేది వాడు కూడా వినడు. కానీ సాత్విక గుణం ఎక్కువున్నప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ కూర్చుంటే వీడు చెడగొడుతున్నాడని ఏం చేస్తాడు, ముందెళ్ళి కూర్చుంటాడు. ఆ క్లాస్ అయ్యేంత వరకు వీడితో కూర్చోడు. తర్వాత వీడితో మాట్లాడినా మళ్ళీ వీడి ప్రభావం వాడి మీద పడనీయకుండా హాయ్, బాయ్ అన్నట్టుగానే వాడిని కాస్త దూరంలోనే ఉంచుతాడు. రజోగుణం ఎక్కువ ఉన్నవాడు ఏం చేస్తాడు అంటే, వాడితో వెంటనే నేను వింటుంటే నువ్వెందుకు చెడగొడుతున్నావు వాడితో గొడవకు పూనుకున్నట్టు, మళ్ళీ ఎళ్లి ఇంకోటి రచ్చ, రభస ఇవన్నీ ఉద్వేగానికి లోబడిన కారణంగా. మనం మళ్ళీ 24 గంటలు అదే గుణానికి పైగా ఎప్పుడూ ఒకేలాగా ఉంటామంటే ఉండం. ఇవి మారుతూ ఉంటాయి. అయితే గుణాతీతంగా ఉన్న ఆ పరమాత్మని నామాన్ని పట్టుకునో, ఇంకోటో పట్టుకుని నువ్వు ఏం చేస్తావంటే నీ ప్రవృత్తి, నివృత్తి మారుతూ ఉన్న కారణంగా స్వభావాలు, గుణాలు మారుతూ ఉన్నాయి. అందుకని వయసు పెరిగే కొద్దీ మనకి మెచ్యూరిటీ వస్తుంది అన్నట్టుగా కొన్ని కొన్ని అనుభవాలు అయ్యే కొద్దీ మన వాసనలు మారుతూ ఉంటాయి. అందుకే దాని మోతాదు తెలుసుకోవటం, దాని స్వభావం తెలుసుకోవటం, దాన్ని దూరంగా పెట్టటం ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఏది ఎక్కువగా ఉంటే నేను వృద్ధి చెందుతానో, ఏది అణిచివేయటం ద్వారా నాకే కాకుండా చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా అది జ్ఞానప్రదంగా ఉంటుంది. అజ్ఞానాన్ని తొలగించుకుంటుంది. అందుకే ప్రతిరోజు, ప్రతి క్షణము కూడా మనము ఏ సమయానికి లెగుస్తున్నావు, ఏది తీసుకుంటున్నావు, ఏది చేస్తున్నావు, ఏది వింటున్నావు, ఏది చూస్తున్నావు, దేని సంపర్కంలో ఉంటున్నాను, ఏ ప్రదేశాలకి వెళుతున్నాను ఈ శరీరాన్ని తీసుకుని, ఎటువంటి కర్మలు చేయాలన్న తలంపులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా మళ్ళీ ఏదో ఒక గుణం పెరగటానికి వేరే ఒక గుణాన్ని తగ్గించడానికి నాకు ఇవే కారణము. అందుకే ఏ సమయంలో స్నానం చేయటము, లేకపోతే కొన్ని విధి విధానంగా కొన్ని క్రతువులు చెయ్యటము. ఈ క్రతువులు చేసేటప్పుడు కూడా మళ్ళీ అహంకారం వాటికి నేను లోబడకుండా నేనేదో గొప్ప పని చేస్తున్నాను ప్రపంచానికి చాటించుకునేలా కాకుండా చేసే అవకాశాన్ని, సందర్భాన్ని పరమాత్మ ఇచ్చాడన్న ఎరుకలో ఉండాలి. అలాగే రాత్రి త్వరగా పడుకోవటము, ఉదయం తొందరగా లెగటము.
నిద్ర వస్తున్నా సరే, అయినా సరే ఇంకోటేదో చూసి, ఇంకోటేదో చూసి సమయాన్ని గడుపుతూ ఇలాగ పిశాచాల్లాగా రాత్రి ఎక్కువ ఉండకూడదు. అది విరుద్ధి ప్రవృత్తి అంటారు. అందుకే సూర్యుడితో మనకి ఎలా అయితే ప్రకృతి అనుసంధానం చేసుకుని నీ జీవితం ఉండాలంటే అర్థం ఏమిటి? సూర్యోదయానికి పూర్వం లెగటం, సూర్యుడు అస్తమించి మళ్ళీ చంద్రోదయం పూర్ణంగా అవుతుందన్న సమయానికి నా కాలకృత్యాలు గాని, నా చేసుకోవాల్సిన కర్మలన్నీ కూడా ముగించుకుని ప్రశాంతంగా నిద్రపోవటం అన్నది నేను చెయ్యాలి. ఈ శరీరం నాకు ఒక వాహనం. దీన్ని ఆధారం చేసుకుని నా పయనం ఉంది. నేను మరణం వరకు ఈ శరీరం నాతో ఉంటుంది. అందుకు నేను ఏం చెయ్యాలి? శాస్త్రాల్ని ఆధారం చేసుకుని పనికొచ్చేది పనికిరాంది విచక్షణతో అర్థం చేసుకుంటూ, నేను అన్నీ సమానంగా అనుభవించాలి, కాకపోతే దాని ప్రభావం నా మీద అధికంగా ఉండి రజోగుణం గాని తమో గుణం గాని పెరగకుండా సాత్వికాన్ని కూడా బంధనాలను తొలగించేలాగా శ్రద్ధతో ఉండాలి. అందుకే న్యాయబద్ధంగా నియమబద్ధంగా ధర్మబద్ధంగా ఉండాలి. నా కర్మలన్నీ ఇన్ని బద్ధంగా ఉండి చేసుకుంటేనే బంధనాన్ని తొలగించుకోగలను. నా జీవితం అందంగా ఉంటుంది. అందుకని నిరంతరము సమభావ స్థితిలో ఉండేలాగా ప్రయత్నమే మనం చెయ్యాలి. లేకపోతే ఇలాగే. అందుకే ఎందుకు ఆ కారణంగా నీకు ఆ కోరిక కలిగిందో దాన్ని అర్థం చేసుకుని దాన్ని మళ్ళీ అధిగమించే ప్రయత్నం చేయాలి. కోరిక కలిగింది కదా అని దానికి తగ్గట్టుగా నేను చర్యలు తీసుకునేలాగా ఉండకుండా ఉండాలి. దీంతో భగవద్గీత 14th చాప్టర్ గుణత్రయ విభాగ యోగంలో 10th శ్లోక సంపూర్ణం.